నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ ఛానల్. నేను సృజన. తెలంగాణలో బాణుడు బగబగా మండుతుంటే మరోవైపు మద్యం ప్రియులకు ధరల సెగ తగిలేలా ఉంది. వేసవి కాలంలో చల్లని బీరుతో ఉపశమనం పొందుదామనుకునే మందుబాబుల జేబులకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల నుంచి స్థానిక ఉత్పత్తి సమస్యల వరకు అన్నీ కలిసి మే నెలలో మద్యం ధరల పెంపునకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఊహించని విధంగా తెలంగాణలోని మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల నేచురల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాజు సీసాల తయారీలో సహజ వాయువు కీలక పాత్ర పోషిస్తోంది. సరఫరా తగ్గడంతో దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి పడిపోయింది. అనేక తయారీ యూనిట్లు మూతపడడంతో ఖాళీ సీసాల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో మద్యం బాటిళ్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని కంపెనీలు వాపోతున్నాయి. రాష్ట్రంలో చివరిసారిగా 2023 మే నెలలో మద్యం ధరలను సవరించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ధరల సమీక్ష గడువు ముగిసింది. ఇదే అదనుగా భావిస్తున్న తయారీ సంస్థలు పెరిగిన ముడి సరుకు ఖర్చులు, రవాణా ఛార్జీల దృష్ట్యా ధరలను 12 నుంచి 15% వరకు పెంచాలని రేవంత్ సర్కార్ను కోరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో తాము నష్టాలను భరించలేమని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ఒక జ్యుడిషియల్ కమిటీని నియమించింది. వేసవిలో బీర్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సీసాల కొరత వల్ల కంపెనీలు ఎక్కువగా క్యాన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ అల్యూమినియం క్యాన్ల తయారీ ఖర్చు కూడా పెరగడంతో బీర్ల ధరలపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు ధరలు పెంచినప్పటికీ మే నెలలో మరో రౌండ్ పెంపు ఉండే అవకాశం ఉంది. సరిపడా సరఫరా లేకపోతే మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరల పెంపును శాస్త్రీయంగా అమలు చేయాలని యోచిస్తోంది. బాటిల్ పరిమాణం, బ్రాండ్ విలువ, ధరల శ్రేణిని బట్టి వేర్వేరు స్లాబ్లలో ధరలు పెంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జ్యుడిషియల్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ బ్రాండ్ పై ఎంత పెంచాలనేది మే మొదటి వారంలో తేలిపోనుంది. రాష్ట్ర ఖజానాకు మద్యం ప్రధాన ఆదాయ వనరు కాబట్టి సామాన్యులపై మరీ ఎక్కువ భారం పడకుండా, అటు కంపెనీలకు నష్టం రాకుండా మధ్య మార్గంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.